విజయవాడలోని పలు హోటళ్లు బేకరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. సత్యనారాయణపురంలోని యుఎస్ బేకరీలో తనిఖీలు చేపట్టగా విస్తుబోయే విషయాలు వెలుగు చూశాయి. బేకరీ ఫ్రీజర్లో గడ్డగట్టిన చికెన్, మటన్తో పాటు పాడైపోయిన తినుబండారాలను గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా రంగులను వాడడంతో పాటు లైసెన్స్ లేకుండానే వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే బేకరీల్లో సోదాలు చేసినటువంటి అధికారులు ప్రస్తుతం హోటల్స్ లో కూడా తనిఖీలు అయితే చేపట్టారు. ప్రస్తుతం విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్నటువంటి ఆంజనేయ హోటల్లో అయితే ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగుతుంది. చూడొచ్చు, మొత్తం అటు నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని, అటు గుడ్లు, అదేవిధంగా చికెన్, మటన్ ఐటమ్స్ అన్ని కూడా ఫ్రిడ్జ్ లోనే ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వాటన్నిటిని కూడా ప్రస్తుతం బయటకు తీసి పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది. చివరికి రైస్ ను కూడా ఫ్రిడ్జ్ లోనే మూటలు గట్టి లోపల పెట్టినట్టుగా కూడా అధికారులు ఈ తనిఖీల్లో కూడా గుర్తించారు. వీటన్నిటిని కూడా ఫ్రీజర్ లో నిల్వ చేసే తర్వాత వినియోగదారులకి సప్లై చేస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు, పూర్తి స్థాయిలో ఏ ఆహార పదార్థాలన్నీ కూడా ఫ్రీజర్ లో పెట్టారనే అంశానికి సంబంధించి ఫ్రీజర్ ను కూడా ఒకసారి పరిశీలించవచ్చు. టేస్టింగ్ సాల్ట్ ని కూడా వినియోగిస్తున్నట్టుగా అధికారులు కూడా గుర్తించారు. ఒకసారి ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ ఉన్నారు ప్రస్తుతం, పూర్ణచంద్ర. ప్రస్తుతం ఏంటి తనిఖీల్లో వరుసగా అన్ని కూడా ఫ్రీజర్ లో ఉన్నట్టుగానే కనబడతాం. అందరికి నమస్కారం. ఈ రోజు ఈ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, కార్ఖానాలు అన్ని తనిఖీ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రెస్టారెంట్ తనిఖీ చేయడం జరిగింది. ఫ్రీజర్ లో పాడైపోయినాయి, నిన్న ఎప్పుడో తయారు చేసిన వండిని, హాఫ్ బాయిల్డ్, ఫుల్ బాయిల్డ్, తర్వాత స్టెయిల్డ్, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రైస్ కూడా మూటలు కట్టి, వండిన రైస్ మూటలు కట్టి ఫ్రిడ్జ్ లో పెట్టారు. తర్వాత టేస్టింగ్ సాల్ట్ ఏదైతే వాడొద్దని చెబుతా ఉన్నామో టేస్టింగ్ సాల్ట్ కంప్లీట్ గా వాడుతా ఉన్నారు. రిఫ్రిజిరేటర్ అయితే దారుణమైన కండిషన్ లో పెట్టారు. చూడండి, దారుణంగా నీళ్లు గారిపోయి ఆ ఫుడ్ లోనే పడతా ఉన్నాయి. ఈ స్వీట్ కార్న్ లో నీళ్లు అయిపోయి మొత్తం స్టెయిల్ అయిపోయింది. ఇదే స్వీట్ కార్న్ వాడుతా ఉన్నారు. బాయిల్డ్ ఎగ్స్ ఈ స్టెయిల్ అయిపోయినాయి. ఈ ప్రిపేర్డ్ చికెన్, మటన్ ఇవన్నీ కూడా ప్రిపేర్డ్ తీసుకొచ్చి డీ ఫ్రీజ్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ మేము ప్రతిసారి మీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే డీ ఫ్రీజర్ లో కుక్డ్ ఫుడ్ పెట్టొద్దు నేను చెప్తా ఉన్నా కానీ వీళ్ళు పెడతానే ఉన్నారు. పైపెచ్చు దారుణమైన కండిషన్ లో, రిఫ్రిజిరేటర్ దారుణమైన కండిషన్ లో ఉంది. రైస్ స్టోర్ చేస్తా ఉన్నారు. ఏది బాయిల్డ్ రైస్ పెట్టడానికి వీల్లేదు. పైపెచ్చు వండటానికి 10 నిమిషాలు పట్టుద్ది. అట్లాంటి రైస్ వండి మూటలు కట్టి పెడతా ఉన్నారు. మరి మూటలు కట్టి పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుందో తెలియట్లేదు. వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇదంతా సీజ్ చేస్తా ఉన్నాం. సీజ్ చేసి శానిటైజింగ్ కండిషన్స్ దారుణంగా ఉన్నాయి. తర్వాత ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తా ఉన్నాం. లైసెన్స్ కండిషన్స్ వెరిఫై చేస్తా ఉన్నాము. వయలేషన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇట్లా ఫ్రీజర్ లో వండేసి పెట్టడం వల్ల వాటిని వినియోగదారులు తింటే ఎటువంటి అనారోగ్యాలకు గురయ్యే అవకాశం? యాక్చువల్గా ఏంటంటే ఇట్లాంటి కండిషన్స్ లో ఉన్న ఫుడ్, డీ ఫ్రీజ్ చేసిన ఫుడ్ తినడం వల్ల ఈ స్టైల్డ్ ఫుడ్ తిన్నట్టే. స్టైల్డ్ ఫుడ్ తింటే ఇంటెస్టైనల్ డిజార్డర్స్, మోషన్స్, వామిటింగ్స్ ఇవన్నీ రెగ్యులర్ గా తింటే ఏమైతే మెయిన్ ఆర్గాన్స్ ఇంటెస్టైనల్ డిజార్డర్స్ వస్తే తర్వాత గ్యాస్ట్రాంటైటిస్ వస్తుంది. తర్వాత లివర్, కిడ్నీస్, క్యాన్సర్స్. మెయిన్ ఏంటంటే కలర్స్, చైనా సాల్ట్, కార్సినోజెనిక్ ఫుడ్ ఉంటే క్యాన్సర్స్ వస్తా ఉన్నాయి. ఇప్పుడు పాత రోజుల్లో 1%, 2% ఉంది, ఇప్పుడు 30% వచ్చింది. ఇదే కండిషన్స్ ప్రివేల్ అయితే WHO రీడింగ్స్ ప్రకారం 85% క్యాన్సర్ పేషెంట్లు వస్తా ఉంటారు. ఈ ఫుడ్ తినడానికి, ఈ ఫుడ్ కలర్స్ కానివ్వండి, ఫ్రీజ్డ్ ఫుడ్ కానీ, స్టైల్డ్ ఫుడ్ తినడం వల్ల మెయిన్ ఆర్గాన్స్ దెబ్బతింటా ఉన్నాయి. మీ ద్వారా మేము తెలియజేసేది అంటే హోటల్ ఓనర్స్ అయినా సరే ఖచ్చితంగా ఈ ఫుడ్ అంతా ఫ్రీజ్ చేయకుండా ఫ్రెష్ ఫుడ్ సప్లై చేయమని మీ ద్వారా తెలియజేస్తాం. విజయవాడ నగర వ్యాప్తంగా అయితే ప్రస్తుతం లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు అంతా కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టిన తర్వాత ఒక నివేదిక ఉన్నతాధికారులకు ఇవ్వబోతా ఉన్నారు. కెమెరా పర్సన్ ఎడిటర్ శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.